పోలీసు వాళ్ళు చనిపోతే మీరు మాట్లాడరు, కానీ నక్సలైట్ వాళ్ళు ఎక్కడ చనిపోయినా మీరు మాట్లాడతారు. అంటే ఇద్దరు మనుషులే కదా. మేము పోలీసులు ఎక్కడ చనిపోయినా కూడా అది నక్సలైట్ చర్యను ఖండించడం. హింస అనేటటువంటిది అది పోలీసుల ద్వారా జరిగినా నక్సలైట్ల ద్వారా జరిగినా సిపిఐ ఖండిస్తుంది. నక్సలైట్ వాళ్ళు అభివృద్ధి నిరోధకులు. ఒక గ్రామాలలో బస్సులు రానియరు, అవసరాలు తీరనియరు, రోడ్లు పేలుస్తారు. మరి వీళ్ళకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు. మరి రాజ్యాంగం మీద నమ్మకం ఉండేటువంటి మీలాంటి వాళ్ళు దాన్ని ఎట్లా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అనేది ప్రభుత్వం నుంచి, పోలీసు నిఘా వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దీని పట్ల మీ అభిప్రాయం? ఈరోజు దాదాపు జిల్లాలలో ఊర్లలో పోయి గ్రామ ప్రజలను అడిగితే నక్సలైట్ ఉన్నప్పుడే అధికారులు కానీ అవినీతి పరులు కానీ భయపడేటటువంటి పరిస్థితులు మాకు న్యాయం జరిగేది. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహన్న గారు. ఇతను విద్యార్థి ఉద్యమ నేపథ్యం నుంచి ఒక రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శికి ఎదిగిన సందర్భంలో అనేకమైనటువంటి పోరాటాలు, కేసులు, జైళ్ళు, నిర్బంధం నుంచి ఒక అద్భుతమైనటువంటి పోరాట వీరత్వాన్ని ప్రదర్శించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేకమైనటువంటి ఉద్యమ పాత్ర నిర్వహించినటువంటి పోరాట యోధుడు. అదే క్రమంలో ఈరోజు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత హైదరాబాద్ జిల్లా పార్టీ కౌన్సిల్ ఈరోజు అన్ని ప్రజా సంఘాలతోటి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వామపక్ష ప్రజా సంఘాలతోటి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇదే క్రమంలో మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది హిడ్మాది ఎన్కౌంటరా, లేకపోతే హత్యనా, లేకపోతే ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేసింది, సిపిఐ పార్టీగా దానికి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం, ఎలా ఉన్నారు? ఓకే. నిన్న హిడ్మా చనిపోయిండు. హిడ్మా చనిపోయిన సందర్భంలో మీరు పార్లమెంటరీ పంత ఓటు ద్వారా సోషలిజం తేవాలన్న మీరు, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం తేవాలన్న వాళ్ళు చనిపోతే మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిండ్రు? ఇప్పుడు వాళ్ళు ఒక తుపాకుల ద్వారానే రాజ్యాధికారం ప్రజలకు మేలు జరుగుతుంది అనే దాంట్లో మా నుండి విడిపోయినటువంటి వాళ్ళు. సిద్ధాంతం మాత్రం ఇద్దరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం పోవాలి, పేదరికం నిర్మించాలని చెప్తే కమ్యూనిజం తప్ప మరో మార్గం లేదు. మార్గాలు వేరు కానీ మా సిద్ధాంతాలు మాత్రం ఒకటే. ఇంకోటి, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో నక్సలైట్లను అందరినీ చంపాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఉంది. దాని వెనుక హిడెన్ ఎజెండా ఏంటంటే ఈ నక్సలైట్లను చంపడం ద్వారా ఆదాని అంబానీ లాంటి వాళ్ళకు ఏదైతే అడవులలో ఉంటున్నారో ఆ ఖనిజ సంపదని వాళ్ళకి కట్టబెట్టాలనేటటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ దేశంలో నక్సలిజాన్ని మొత్తం మార్చి వరకు మేము తుదగుంటిస్తామని చెప్పి స్వయంగా కేంద్రంలో ఉన్నటువంటి ఒక క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి, అతను మొత్తం చరిత్ర అంతా కూడా క్రిమినల్ కేసులు, తడిపారు, సంవత్సరాల పై జైలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు హోమ్ మినిస్టర్ అవ్వడం వల్ల ఈరోజు వీళ్ళని అందరినీ ప్రభుత్వమే హత్యలు చేయిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎన్కౌంటర్ అనేటటువంటిది ఏది లేదు. వీళ్ళకు ఒక దురుద్దేశం ఏంటంటే ఈరోజు మేము నక్సలైట్లను చంపడం ద్వారా కానీ లేదా ఇంకా ఏం చేసినా కూడా ఈ దేశంలో మాకు ఒకటి హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మేము అధికారంలోకి వస్తామనేటటువంటి ఆలోచనతో ఈరోజు అంటే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నక్సలైట్లను చంపినటువంటి వ్యక్తులు రేపు రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలు అందరూ బాగుపడాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి వాళ్లకు ఆల్రెడీ ఒక ముద్ర అనేటటువంటి దేశం కేంద్ర ప్రభుత్వం. అదే అర్బన్ నక్సల్స్ అని చెప్పి నక్సలైట్లను చంపిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీని ఎదిరించే వాళ్ళు, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటటువంటి చేసేవాళ్ళు, కార్మికులకు 8 గంటల హక్కు ఉండాలని పోరాటం చేసే వాళ్ళని అందరినీ కూడా ఇదే పద్ధతుల్లో ప్రభుత్వం హత్య చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు నిజంగా మేము కూడా వాళ్ళ పంతాన్ని వ్యతిరేకించినా మేమేం చెప్తున్నాం, చట్టపరంగా వాళ్ళు లొంగిపోయి దొరికితే నువ్వు రాజ్యాంగానికి లోబడి నువ్వు ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నావు, చట్టపరంగా శిక్షించమని చెప్తున్నాం. కానీ ఆ పద్ధతుల్లో కాకుండా దొరికిన ప్రతి వ్యక్తిని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేసి మిగతా విషయాలు తెలుసుకొని వాళ్ళని హత్య చేసి ఈరోజు ఎన్కౌంటర్ అనేటటువంటి చిత్రీకరిస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి మేము ఈరోజు మేధావులతో, మిగతా రాజకీయ పార్టీలతో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. రేపు కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెద్ద నిరసన ప్రదర్శన పెట్టడం అనేటటువంటి జరిగింది.
ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఇది కేవలం ఒకరిద్దరి పెట్టుబడిదారుల కోసమే బీజేపీ పాలన ఇట్లా చేస్తుంది, ప్రజల కోసం కాదు. ఎందుకు కాదంటే ఈ దేశంలో పాకిస్తాన్ నుండి టెర్రరిస్టులు పదే సంవత్సరాలు 2 సార్లు ఈ దేశంలోకి వస్తున్నారు. నువ్వు అదే పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ పేరు మీద నువ్వు యుద్ధం ప్రకటిస్తే ట్రంప్ చెప్తే వెంటనే చర్చలకు సిద్ధపడ్డటువంటి మోడీ విదేశీ శక్తులు మన దేశం మీద విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళతో నువ్వు చర్చలకు సిద్ధపడతావు. ట్రంప్ చెప్తే వీళ్ళు మేము తుపాకులు వదిలేసి మేము స్వచ్ఛందంగా మీతో చర్చలకు సిద్ధమని చెప్పిన తర్వాత కూడా మేము పోరాటం చేయలేమన్న తర్వాత కూడా ఈరోజు కుదరదు, మీరు నక్సలిజాన్ని వదలాల్సిందే, మేము మిమ్మల్ని చంపుతాం, 26 మార్చి వరకు మీరు ఉండడానికి వీలు లేదనేటటువంటిది ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఉంది, హిడెన్ ఎజెండా ఉందనే దాంతోనే మేము పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోయి పెద్ద ఎత్తున పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వ మెడలోంచి నక్సలైట్లతో చర్చలు జరుపుతామనేంత వరకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇదే క్రమంలో ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే నక్సలైట్ వాళ్ళు అభివృద్ధి నిరోధకులు, ఒక గ్రామాలలో బస్సులు రానియరు, అవసరాలు తీరనియరు, రోడ్లు పేలుస్తారు. మరి వీళ్ళకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు. మరి రాజ్యాంగం మీద నమ్మకం ఉండేటువంటి మీలాంటి వాళ్ళు దాన్ని ఎట్లా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అనేది ప్రభుత్వం నుంచి, పోలీసు నిఘా వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దీని పట్ల మీ అభిప్రాయం? ఈరోజు దాదాపు జిల్లాలలో ఊర్లలో పోయి గ్రామ ప్రజలను అడిగితే నక్సలైట్లు ఉన్నప్పుడే అధికారులు కానీ అవినీతి పరులు కానీ భయపడేటటువంటి పరిస్థితినే మాకు న్యాయం జరిగేది. వీళ్ళు నక్సలైట్స్ వస్తారు, మేము వీళ్ళకి మంచి పని చేయకపోతే అని చెప్పి వాళ్ళు లేకపోవడం వల్ల ఈరోజు కరప్షన్ పెరిగిపోయింది, దౌర్జన్యం పెరిగిపోయింది అనేటటువంటి ఆలోచనలు గ్రామాల్లో ఉన్న పేదరికం అంతా కూడా ఆలోచిస్తుంది. నక్సలైట్స్ ఉండాల్సింది అనేటటువంటిది కోరుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి నిరోధకులు కాదు. జనం చేతిలో డబ్బు ఉండాలి, సంపద వీళ్ళ చేతిలో ఉండాలి. కొందరు కంపెనీల చేతిలో, కొందరు వ్యక్తుల చేతిలో సంపద ఉంటే ఈ దేశానికి ప్రమాదం. అన్ని వర్గాల ప్రజలకు సమాజం నిర్మించాలి ఈ దేశాన్ని అని కోరుకునేటటువంటి వ్యక్తులే తప్ప వాళ్ళు ప్రజలకు విరుద్ధమైనటువంటిది కాదు. మీరు ఇంతమంది నక్సలైట్లు చనిపోతే ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా 1 కోటో 2 కోట్లు దొరకలేవు. దొరకనేయింది వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతానికి ఏదన్నా పట్టుకుంటే గన్లు ఉంటాయి దగ్గర సిద్ధాంతపరంగా. మేము అది తప్పనే చెప్తున్నాం. కానీ ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి ప్రభుత్వము ఈరోజు నా చేతిలో మిలిటరీ ఉంది కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు కాల్చి చంపుతా అని చెప్తే ఈ దేశం రేపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాగా చేసేటటువంటి ప్రయత్నం ఈరోజు మన ఆదాని అంబానీ కోసం అటువైపు దేశంలో ఉన్నటువంటి మోడీ, అమిత్ షా చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది తప్ప వాళ్ళు ప్రజల వ్యతిరేకులు కాదు. వాళ్ళు చేస్తున్న కొన్ని సంవత్సరాల తరబడి కూడా పేదల జీవితాలు మార్పు కోరాలి, వాళ్ళ విద్య, వైద్యం అన్ని అందుబాటులో ఉండాలనేటటువంటి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇది. కాబట్టి అట్లాంటిది ఏం లేదు. ఇదే క్రమంలో పోలీసు వాళ్ళు చనిపోతే మీరు మాట్లాడరు, కానీ నక్సలైట్ వాళ్ళు ఎక్కడ చనిపోయినా మీరు మాట్లాడతారు. అంటే ఇద్దరు మనుషులే కదా, ఇద్దరు పేద ప్రజల పిల్లలే కదా అనేటువంటి విమర్శ కొంత ఉంది. దాని పట్ల మీ అభిప్రాయం? మేము పోలీసులు ఎక్కడ చనిపోయినా కూడా అది నక్సలైట్ చర్యను ఖండించడం. హింస అనేటటువంటిది అది పోలీసుల ద్వారా జరిగినా నక్సలైట్ల ద్వారా జరిగినా సిపిఐ ఖండిస్తుంది. అందులో ఎలాంటిది లేదు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో బీజేపీ చేస్తున్నటువంటి 2 సంవత్సరాల్లో చేస్తున్నటువంటి ఆపరేషన్ కాగార్ అనేటటువంటి దాంట్లో దాదాపు 700 పైన నక్సలైట్లని చంపేయడం జరిగింది. నిజంగా 700 మంది ఎన్కౌంటర్ చేస్తే ఒక్కరన్నా చనిపోవాలి కదా. పోలీసులు కానీ అక్కడ ఉన్న మిలిటరీ ఒక వ్యక్తి చనిపోలే, అటు నుండి ఎలాంటి చిన్నది గాయం కూడా కాలేదు. అంటే దీన్ని బట్టి పట్టుకొని చంపుతున్నారు అనేటటువంటిది చాలా క్లారిటీ అనేటటువంటిది ఉంది. అందులో ఎడ్మా అనేటటువంటి వ్యక్తి ఈ చేసే గత చరిత్ర తీస్తే అలా చాలా దాంట్లో పాల్గొన్నాడు. ఈ గవర్నమెంట్ ఆఫీసర్లను కానీ లేకపోతే ధ్వంసం చేయడం దాంట్లో అతని హస్తం ఉంది. అది అందరూ తెలిసినటువంటి విషయం కాబట్టి ప్రభుత్వం ₹1 కోటి రివార్డ్ ప్రకటించింది. అలాంటి వ్యక్తిని కూడా నిజంగా ఎన్కౌంటర్ అనేటటువంటి వ్యక్తి ఉంటే ఎడ్మా అనేటటువంటి వ్యక్తి 2-3 చంపే వ్యక్తి. కానీ అలాంటిది కాదు. అతన్ని కూడా పట్టుకొని చిత్రహింసలు పెట్టి అతన్ని హత్య చేశారు అనేటటువంటిది క్లియర్గా మాకు అర్థమవుతుంది. కాబట్టి మేము ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాం సిపిఐ పార్టీగా. ఇదే క్రమంలో ఈరోజు సిపిఐ స్టేట్ కౌన్సిల్ నిర్వహణలో అన్ని ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి,
ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం నిర్మూలించాలని కోరుకునేటటువంటి ప్రజాస్వామ్య వాళ్ళతో అంతా కలుపుకొని ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేయాలనేటటువంటి ఆలోచనతోనే రౌండ్ టేబుల్ పెట్టాం. రేపు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన ప్రదర్శన పెట్టాం. తర్వాత దీన్ని కంటిన్యూటీగా అన్ని పార్టీలతో కలుపుకొని కలిసి వచ్చేటటువంటి పార్టీలను కలుపుకొని బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం మెడలోంచి నక్సలైట్లతో చర్చలు జరిపేంత వరకు కూడా మా పోరాటం అనేటటువంటిది కంటిన్యూ జరుగుతుంది. మేము అదే పద్ధతిలో ఈరోజు కార్యాచరణ తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. అమిత్ షా గారు చెప్పిన సందర్భంలో మార్చి 26 వరకు నక్సలిజం లేకుండా ఈ దేశంలో క్లీన్ చిట్ చేస్తామని ఆయన ప్రకటించిండు. అది సాధ్యమవుతుందంటారా? దాని పట్ల మీ అభిప్రాయం? అమిత్ షా కాదు, అమిత్ షా లాంటి ఇంకా క్రిమినల్స్ 1000 మంది వచ్చిన నక్సలిజంలో కొందరు వ్యక్తులను చంపొచ్చు కానీ అలా సిద్ధాంతం చంపదు. దోపుడు ఉన్నంత కాలం తిరుగుబాటు అనేటటువంటిది ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా హిట్లర్ లాంటి బొందబెట్టారు జనాలు. ఇప్పుడు అమిత్ షా పెద్ద లెక్క కాదు. ఏదో నాకు ఉన్నది కదా, నువ్వు 1 year జైల్లో ఉన్నావు, గతంలో తడిపారైనావు గుజరాత్ నుండి, నీ చరిత్ర ఏంది ప్రజలకు తెలుసు. నువ్వు ఏదో నాకు మిలిటరీ ఉంది, నా వెనక పోలీస్ ఉంది, గ్రౌండ్స్ ఉంది అని విరవీగుతున్నావు. నీకు పర్మనెంట్ కాదు. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను హిందూ ముస్లిం రెచ్చగొడుతున్నాం, మా ఎంబఎంఓ కొని మా దగ్గర పెట్టుకున్నాం, మా దేశం అంతా తిప్పుతాం, ఇంకా నేను చచ్చిందాకా ఉంటా అనుకుంటున్నావు. ఆల్రెడీ ఇప్పటికే మీరు బలహీన పడ్డరు. నువ్వు క్లియర్గా దొంగ ఓట్లు లేకపోతే లేనటువంటి వాళ్ళని వేసి గెలిచినావు అనేటటువంటిది కూడా మహారాష్ట్రలో కానీ ఇప్పుడు బీహార్లో కానీ తెలుస్తుంది. ప్రజల్లో డెఫినెట్లీ మార్పు వస్తుంది. ప్రజలు మీకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి మీకు మెడల్ వస్తారు. దానికి మేము పూర్తిగా ముందుంటాం. ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశాల ప్రజల కోసం ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. 100 ఏళ్ల చరిత్రలో చూస్తూ మాది వేలాది మంది, లక్షలాది మంది జైల్లోకి పోయి త్యాగాలు చేసినటువంటి చరిత్ర. ఇప్పుడు ఈ దేశాన్ని రక్షించుకోవడానికి ఏ త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. ఇదే క్రమంలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల బలాలు తగ్గినాయి అనేది ఒక వాదన సొసైటీ నుంచి వస్తుంది. ఈ వాదనతో మీరు ఏకీభవిస్తారా లేదా? ఒకటి. రెండోది, కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాలి అంటే మీ బలం సరిపోతుందా? ఇప్పుడు బలహీన పడ్డ మాట వాస్తవం. ఇప్పుడు కానీ ఈ 11 ఏళ్లలో బీజేపీ పాలన చూసిన తర్వాత కమ్యూనిస్టులు 50 సీట్లు 60 సీట్లు ఉన్నప్పుడు ఈ దేశంలో పరిస్థితి అంటే కొద్ది గొప్ప కార్మికులకు కానీ రైతులకు కానీ అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం చేసేది, చర్చ చేసేది పార్లమెంట్లో ఇప్పుడు లేకపోవడం వల్లనే విచ్చలవిడిగా ధరలు పెరుగుతున్నాయి, అసలు ఉద్యోగాలు వస్తలేవు, బతకలేనటువంటి పరిస్థితి ఉన్నది, రైతులకు వ్యతిరేకంగా చట్టాలు వస్తున్నాయి, కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు వస్తున్నాయి అనేటటువంటి ఆలోచన ఈరోజు బలంగా ప్రజల లోపల ఉంది. ఆ ప్రజా బలంతోనే ఈ చేసిన వైఫల్యాలని వీడు హిందూ ముస్లింలను రెచ్చగొడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి 75 ఏళ్ల సంపదనంతా కూడా ఆదాని అమ్మానికి అప్పచెప్తుందనేటటువంటిది మేము పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్లనే మా వైపు జనాలు మళ్ళీ తిరిగి వస్తున్నారు. వీళ్ళు బలహీన పడితే దేశానికి ప్రమాదం అనేటటువంటి జనంలో ఉంది. కాబట్టి డెఫినెట్గా భవిష్యత్తులో పుంజుకుంటాం. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దాంట్లో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ మధ్యకాలంలో మా వెనక వచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మేము బలపడుతూ బీజేపీని బలహీనపరచు ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా మా ఆల్ ఇండియా పార్టీ కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. అన్ని లెఫ్ట్ పార్టీలని, కాంగ్రెస్ని, ఇప్పుడు ఇండియా కూటమి ఉన్న అనేటటువంటి దాంట్లో మరింత మా ఇండియా కూటమిలో ఏమైనా లోపాలు జరగడం వల్ల మరిన్ని ఇవన్నీ జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో బీజేపీని ఎట్లా ఓడించాలి, దానికి ప్రజల మద్దతు ఎలా కావాలనే దాని పద్ధతుల్లో ఆలోచించడం అనేటటువంటి జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు బలహీన పడదు. ఏదైనా పడితే తాత్కాలికంగా కొద్ది రోజుల వరకే. ప్రపంచంలోనే చాలా కంట్రీలలో వస్తున్నది పోతున్నది, మధ్యకాలంలో వచ్చినాయి మళ్ళీ. కాబట్టి డెఫినెట్లీగా భవిష్యత్తులో ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించేది కమ్యూనిస్ట్ పార్టీ అనేటటువంటి ప్రజలు తెలుసుకునే రోజులు వస్తాయి. మేము ఆ పద్ధతుల్లో మా పోరాటాలు మేము ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇదే క్రమంలో హైదరాబాద్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసన్న గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఇడ్మా లాంటి వాళ్ళను పట్టుకొని కాల్చి చంపిండ్రు, అది ఎన్కౌంటర్ కాదు, హత్య. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి ఉన్నాయి, ప్రశ్నించినందుకు చంపిస్తున్నారు. సరే, మా సిద్ధాంతము ఒకటైనా మా లక్ష్యాలు మా విధానాలు వేరు. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాంగం కాకుండా తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తుందనే విశ్వాసంలో ఉన్నా
భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మీరు వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ అట్లా విచ్చలవిడిగా చంపకూడదు అని చెప్తున్నటువంటి అంశం. ఇదే క్రమంలో ఎందుకంటే జీవించే స్వేచ్ఛ 21 ఉన్నది కాబట్టి దానికి అనుకూలంగా గౌరవంగా మనిషి ప్రాణానికి విలువ ఇవ్వాలని చెప్తున్నటువంటి సందర్భం. ఇదే నేపథ్యంలో రేపు అన్ని ప్రజా సంఘాలతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నిరసన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఆ నిరసన కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటామని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము అడగగానే మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నరసన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ.